బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో భారీ పేలుడు సంభవించింది. కోర్టు ప్రాంగణంలో ఒక భారీ పేలుడు సంభవించింది. ఇప్పటికే 12 మంది మరణించారు, మరో 30 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. కోర్టు ప్రాంగణంలో G11 సెక్టార్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఎగ్జాక్ట్ గా ఒక 10 నిమిషాల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. సో పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్ జ్యుడిషియల్ కాంప్లెక్స్ దగ్గర G11 సెక్టార్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. 12 మంది మరణించారు, 30 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో వెంటనే సిటీ మొత్తాన్ని కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. అకార్డింగ్ టు ద లోకల్ పోలీస్, ఎక్స్ప్లోజన్ అకర్డ్ ఎట్ టైం. సో ఎక్స్ప్లోజన్ అనేది ఎప్పుడైతే అక్కడ హెవీగా ట్రాఫిక్ జామ్ అయిందో, లార్జ్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఒకే దగ్గర గ్యాదర్ అయి ఉన్నారో అక్కడ ఈ పేలుడు సంభవించింది. సో చాలా మంది లాయర్స్, సివిలియన్స్ మొత్తం కూడా ఈ ఘటనలో గాయాల పాలయ్యాయి. సో ప్రస్తుతానికి దీనిపై ఇన్వెస్టిగేషన్ ఆదేశించారు. సో ద ఎక్స్ప్లోజన్ అకర్డ్ ఇన్సైడ్ ఏ కార్ పార్క్డ్ ఇన్ ది కోర్ట్ హౌస్ పార్కింగ్ ఏరియా. ఎగ్జాక్ట్ గా ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్క్ చేసి ఉంచినటువంటి కారులో ఏ విధంగా అయితే పేలుడు సంభవించిందో అదే మాదిరిగా ఇప్పుడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ దగ్గర ఆ కోర్టు ప్రెమిసెస్ లో పార్క్ చేసి ఉంచినటువంటి ఒక కారులో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు తాటికి మరికొన్ని కార్లు కూడా పూర్తిగా నిప్పంటుకున్నాయి. సో అగ్నికిరణలు ఎగిసిపడుతుంది మనం చూస్తున్న విజువల్స్ లో. ఇప్పటికే 12 మంది మరణించారు, దాంట్లో చాలా మంది సివిలియన్స్, లాయర్స్ ఉన్నారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సో ఎక్కడ చూసినా కూడా దట్టమైన పొగలు కమ్ముకొని ఉన్నాయి, మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అక్కడి సెక్యూరిటీ పర్సనల్స్, ఐ విట్నెస్ గా ఉన్నటువంటి సెక్యూరిటీ పర్సనల్ చెప్తున్న మాట ఏంటంటే వెంటనే ఈ ప్లేస్ ని ఎవాక్యుయేట్ చేయాలి, లేదంటే దీని దాటికి ఇంకా పేలుడు సంభవించే అవకాశం ఉంది. ఇంకొక వాహనానికి ఈ నిప్పులు అంటుకోవచ్చు, మంటలు అంటుకోవచ్చు, ఆ వాహనం కూడా పేలిపోయే అవకాశం ఉంది. సో ఇన్ అనదర్ ఇన్సిడెంట్ అట్లీస్ట్ 16 persons were injured in an improvised explosive IED. సో ఇంకో ఘటన కూడా చోటు చేసుకుందంటే పాకిస్తాన్ లో IED పేలుడు కారణంగా అక్కడ కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో సుమారుగా అక్కడ 16 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఫ్రంటియర్ కార్ప్స్ పర్సనల్ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ లోనీ పోస్ట్ నుంచి డెరా ఇస్మాయిలీ ఖాన్ డిస్ట్రిక్ట్ కి వస్తుండగా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వస్తున్నటువంటి మార్గ మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ పర్సన్స్ ఉన్నారు, ఫ్రంటియర్ కార్ప్స్ ఉన్నారు, వారందరికీ గాయాలయ్యాయి. మొన్న జరిగింది ఈ ఘటన. సో నిన్న జరిగినటువంటి ఈ ఘటనలో సుమారుగా 16 మంది గాయాలైతే ఈ రోజు ఒక కారు పేలుడుకు సంభవించింది. ఆ పేలుడులో 12 మంది మరణించారు. నిన్న ఏ తరీకాలో అయితే ఎగ్జాక్ట్ గా ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర ఓ ఘటన చోటు చేసుకుందో, రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసినటువంటి ఒక కారు బ్లాస్ట్ ఎలా గురైందో ఇప్పుడు పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఒక పేలుడు సంభవించింది. 12 మంది మరణించారు స్పాట్ లోనే. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. ద పాకిస్తాన్ గవర్నమెంట్ last year declared the ban of Tehreek-e-Taliban Pakistan. సో దీని వెనుక తాలిబన్స్ ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన తాలిబన్స్ ఉన్నారనేది పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది, పాకిస్తాన్ ఆర్మీ భావిస్తోందట. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ స్క్రీన్ పైన. సో పేలుడు సంబంధించింది ఒక కోర్టు ప్రాంగణంలో కాబట్టి భారీగా అక్కడ ధ్వంసమైనటువంటి కార్లు, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి లాయర్లు, సివిలియన్స్ మొత్తం కూడా ఈ దాడిలో హత్యయ్యారు. వారందరికీ కూడా చాలా తీవ్రంగా గాయాలైపోయాయి. 12 మంది స్పాట్ లో మరణించారు. ఒకసారి లైవ్ విజువల్స్ చూద్దాం. हाँ जी, चाय ले आए। ये फाइल देख लो। जी सर, अभी लाता हूँ। दरवाजे की तरफ किसी को उठाओ। हाँ जी, चाय ले आए। ये फाइल देख लो। जी सर, अभी लाता हूँ। दरवाजे की तरफ किसी को उठाओ। రైట్, ఇది కోర్టు ప్రాంగణం దగ్గర కింద ఒక కార్ పార్క్ చేసి ఉంది. పైన క్యాంటీన్ లా ఉంది. ఆ క్యాంటీన్ లో చాలా మంది కూర్చొని అది ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఒక 15 నిమిషాల 20 నిమిషాల క్రితం ఈ ఘటన జరిగిందంటే లంచ్ టైం అది. సో కోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్స్ వారందరూ కూడా ఆ అడ్వకేట్స్ యూనిఫామ్ లో ఉన్నారు. అంతా అక్కడ కూర్చొని వారంతా క్యాంటీన్ లో తింటూ ఉన్నారు. అంతలోనే ఈ ఘటన చోటు చేసుకుని ఇస్లామాబాద్ లోని
కోర్ట్ ఏరియాలో కోర్ట్ కాంప్లెక్స్ లో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. చూడు ఎక్కడ వారు అక్కడే ఒక్కసారిగా షాక్ కూరయ్యారు, పరుగులు తీశారంతా కూడా. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రాణాలు పోయాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ మంటలు ఇంకో కారు కలా వ్యాపిస్తూ పదుల సంఖ్యలో కారు కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, సో ప్రెసెంట్ ఇస్లామాబాద్ సంబంధించిన ఘటనలో దీని వెనక తాలిబాన్సే ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్సే ఉన్నారనేది పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తున్న మాట. పాకిస్తాన్ ఆర్మీ ఫోర్సెస్ కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సో ఘటనలో ఇంకా ఎటువంటి సిచ్యువేషన్లు కొని దీని వెనుక ఇన్వెస్టిగేషన్ టీమ్ ను కూడా ఏర్పాటు చేశారు. సో వరుసగా నిన్న ఇండియాలో, ఈరోజు పాకిస్తాన్ లో ఈ వరుస పేలుడు పైన ఎటువంటి చర్చ జరుగుతోంది? పాకిస్తాన్ ఇప్పుడు దీనిపై ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేదంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని జారీ చేసింది? మనకి పాకిస్తాన్ మీడియా నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. దాదాపు 40 మంది వరకు కూడా గాయాలైనట్టు కూడా తెలిస్తే వారిని అక్కడ ఉన్నటువంటి పిమ్స్ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. సరిగా 3 గంటల ప్రాంతంలోనే ఈ యొక్క బ్లాస్ట్ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో పార్క్ చేసినటువంటి ఈ కారులో పెద్ద ఎత్తున శబ్దం రావడం జరిగింది. ఉటావుటిన అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పారిపోతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ కోర్ట్ కాంప్లెక్స్ ఏతుందో అక్కడ ఉన్నటువంటి క్లయింట్స్ కూడా వచ్చారు. దాంతో పాటు కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, జడ్జెస్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా ఈ యొక్క బ్లాస్ట్ అనేది కూడా జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ బ్లాస్ట్ తీవ్రత దాదాపు 6 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క శబ్దం కూడా వినిపించినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తారు. సోషల్ మీడియాలో ఇప్పుడు వీడియోస్ అన్ని కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్, ఈ రోజు పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో ఈ యొక్క బ్లాస్ట్ కూడా జరిగింది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇది ఈ ఆత్మహత్య దాడిగానే అక్కడ ఇస్లామాబాద్ పోలీసులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే పార్క్ చేసినటువంటి కారులో ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి ఆత్మహత్య దాడికి పాల్పడ్డారనే కోణంలో కూడా ఇటు ఇస్లామాబాద్ పాకిస్తాన్ పోలీసులు కూడా దీని ఎంక్వైరీ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కోర్ట్ కాంప్లెక్స్ లో వేలాది మంది అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కావచ్చు, అక్కడ వచ్చేటువంటి క్లయింట్స్ కావచ్చు, చాలా మంది మృత్యువాత పడ్డానికి కూడా మనకి సమాచారం ఉంటుంది. మనోజ్, రైట్. సో వరుస ఘటనలు ఇటు ఇండియా అండ్ అటు దాయి దేశం అయినటువంటి పాకిస్తాన్ ఒక రోజు గ్యాప్ లోనే కొన్ని గంటల్లోనే ఇటు ఢిల్లీ భారతదేశ రాజధాని ఢిల్లీలో ఒక రైల్వే స్టేషన్ దగ్గర, ఒక మెట్రో స్టేషన్ దగ్గర ఈ ఘటన జరగడం, అటువైపు కోర్టు కాంప్లెక్స్ లో అటు పాకిస్తాన్ రాజధానిలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఏంటి, ఎన్ని కాన్సిక్వెన్సెస్, ఏమైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా? ఇటు ఎన్ఐఏ అధికారులు కానివ్వండి, రా ఏజెన్సీ అధికారులు ఏమైనా చెప్తూ ఉన్నారా? కొంత దీనిపైన కాన్స్పిరసీ కనబడుతోందా? అంటే పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో జరిగినటువంటి ఆ బ్లాస్ట్ సంబంధించి తాలిబాన్లు చేసే ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఒకవైపు పాక్ మీడియా వర్గాల్లో కూడా ఈ యొక్క చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి తాలిబాన్ల మధ్య కొంత గొడవలన్నీ కొనసాగుతున్నాయి, వారిని బహిష్కరించినటువంటి ఆ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి వారు ఈ బ్లాస్ట్ కి కారకులయ్యారని చెప్పేసి కూడా పాకిస్తాన్ మీడియా ద్వారా, ఆ సోర్స్ ద్వారా మనకి సమాచారం అందుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో ఆ దర్యాప్తు అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఢిల్లీలో జరిగినటువంటి ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి వారు జైషే మొహమ్మద్ సంబంధించినటువంటి వారుగా పోలీసులు భావిస్తున్నారు. ఇంకా ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. ఒకవైపు మొన్న 2 రోజుల పాటు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు మరో 2 ఇటు హర్యానా సరిహద్దుల్లోనే మరో 2 జైషే మొహమ్మద్ సంబంధించినటువంటి మద్దతుదారులను కూడా వారిని అదుపులో కూడా ఢిల్లీ పోలీసులతో పాటు యాంటీ స్క్వాడ్ సంబంధించినటువంటి పోలీసులు కూడా వారు అదుపులో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇదంతా కూడా ఉగ్రవాదులు చేపట్టినటువంటి ఈ బ్లాస్ట్ అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కూడా చేపడుతున్నారు. ఢిల్లీలో జరిగినటువంటి ఈ కార్ బ్లాస్ట్ సంబంధించినటువంటి విషయాలు మాత్రం ఇప్పటికే ఎన్ఐఏ కూడా ఈ కేసును కూడా విచారణ కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇటు పాకిస్తాన్ లో జరిగినటువంటి బ్లాస్ట్ అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ చేశారా, లేకపోతే ఎవరు చేశారు, పాక్ లో ఉన్నటువంటి విభేదాల మధ్యలో ఈ యొక్క బ్లాస్ట్ జరిగిందనే కోణంలో కూడా పాక్ సంబంధించినటువంటి ఆర్మీ పోలీసులు కూడా ఇంకా దర్యాప్తు కూడా చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో ఇక్కడ పాపం పండింది అనేటువంటి మాట విన్నారు కదా, కొన్ని సామెతల్లో లేకపోతే అవన్నీ చెప్తూ ఉంటాము, నిజంగా కర్మ ఫలితం అనేది. సో పాకిస్తాన్కి ఇప్పుడు జరిగింది అదే. జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థని పెంచి పోషించి వారికి ఆర్థికంగా వనరు సమకూర్చి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ఆర్మీ డైరెక్ట్ గా వాడి జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థని కుప్పగూల్చి అక్కడి 14 మంది ఉగ్రవాదుని హతమందించి మసూద్ అజార్ జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అయినటువంటి వాడి కుటుంబంలో కూడా ఉగ్రవాదులు ఉంటే వారిని సైతం అంతమొందిస్తే ఒక్కొక్కరికి ₹1 కోటి ఇచ్చి వారిని మళ్ళీ పెంచి పోషించి ఆ జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ స్థావరాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించే ప్రయత్నం పాకిస్తాన్ ప్రభుత్వం చేసింది. వాడేం చేశాడు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి వచ్చాడు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి వచ్చి అక్కడ
భారతదేశంలో కొంతమంది స్లీపర్ సెల్తో కమ్యూనికేట్ అవ్వడం, ఇక్కడ కుట్రలు చేయడం చేస్తే ఆపరేషన్ శివకాశ్, ఆపరేషన్ అకల్, ఆపరేషన్స్ రుద్ర ఇటువంటి రకరకాల పేర్లతో ఆపరేషన్ సింధూర్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అనేటువంటి మాటతో మన భారత ఆర్మీ అందరినీ మట్టుబెట్టింది. ఇక అక్కడితో సాగకుండా బంగ్లాదేశ్ వైపుగా వచ్చి బంగ్లాదేశ్లో కూడా ఈ జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ అక్కడ కూడా చేరుకొని మనపై కుట్రలు పన్నాలని ఒక ఆలోచనతో కుట్రలు కుయుక్తులు చేశాడు. సో నిన్న జరిగినటువంటి దాడిలో చాలా క్లియర్గా జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ యొక్క ప్రతినిధులు ఉన్నారు. ఆ ఉగ్రవాదులే, ఆ నీచ్ కమీన్ కుత్తేగాళ్లే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని చెప్పి చాలా స్పష్టంగా మన ఎన్ఐఏ అధికారులు తేల్చేశారు. ఇప్పుడు అందుకే పాప బండిని మీరు మమ్మల్ని కొట్టాలని చూస్తే మిమ్మల్ని కొట్టేవాడు కూడా వచ్చాడు. తాలిబాన్ల రూపంలో మీ అంతు చూడడానికి అక్కడికి వచ్చి మీరు ఏ తరీకాలో అయితే, ఏ సిచ్యువేషన్లో ఎగ్జాక్ట్గా అయితే మీరు పేలులకు సంభవించే విధంగా దాడికి పాల్పడ్డారో, కారులో బ్లాస్ట్ చేశారో, ఇప్పుడు పాకిస్తాన్లో కూడా అదే జరిగింది. మీరు భారతదేశంలో బాంబు దాడి చేసి కారును ఉపయోగించి దాడి చేస్తే అక్కడ తాలిబాన్లు వచ్చి మీ అంతు చూశారు. సో అందుకే డెఫినెట్గా కర్మ అనేది ఉంటుంది. పాకిస్తాన్కి ఇక్కడితో ఆగిపోలేరు, ఇంకా భారత్ ఎంట్రీ ఇవ్వలేదు. ఇక్కడ జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ప్రతినిధులే ఈ బాంబు దాడికి పాల్పడ్డారన్న విషయం నిర్ధారించుకున్న తర్వాత ఆపరేషన్ సింధూర్ ఏ రాత్రైనా సరే మళ్ళీ మొదలుపెట్టి పాకిస్తాన్కి కాల్ రాత్రిని మిగిల్చడమే లక్ష్యంగా భారత ఆర్మీ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏ రాత్రైనా, రిపీట్ అగైన్, ఏ రాత్రైనా ఏ క్షణమైనా మళ్ళీ ఆపరేషన్ సింధూర్ మొదలవచ్చు. ఆ నీచ్ కమీన్ కుత్తేగాల అంతం చూసేంత వరకు ఈసారి మాత్రం భారత ఆర్మీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. हाँ जी चाय ले आए. ये फाइल देख लो. जी सर अभी लाता हूँ. भागो दरवाजे की तरफ. किसी को उठाओ. हाँ जी चाय ले आए. ये फाइल देख लो. जी सर अभी लाता हूँ. भागो दरवाजे की तरफ. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.